విశాఖపట్నం పోర్టు రైల్వేలో ఏసీగా పనిచేసి పదవీ విరమణ చేసిన వి. రాంబాబు దంపతులను సిబ్బంది ఘనంగా సత్కరించారు. కుటుంబ సభ్యులు కూడా ఈ సందర్భంగా రాంబాబు దంపతులను సత్కరించారు. అనంతరం రాంబాబు మాట్లాడుతూ తనకు అన్ని విధాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కోఆపరేట్ చేశారు అందరూ. శ్రీరామూర్తి గారెడ్డి, చందు గారెడ్డి అందరూ కూడా నాకు చాలా వాళ్ళ తాలూకా నా ప్రాబ్లం చెప్పిన వాళ్ళు మంచిగా తీసుకొని చాలా చక్కగా సాల్వ్ చేశారండి. అందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా చాలా చెప్పాలనుకున్నాను, మరి అవ్వలేదు. నాకు ఒక్క విషయం మాత్రం నేను చెప్తాను. నా తల్లిదండ్రులు, మా అన్నయ్య వీళ్ళందరూ నాకు చాలా ఆప్తులండి. వీళ్ళు నాకు రోల్ మోడల్స్. మా అమ్మ మా చిన్నతనం నుంచే తనకి అభ్యుదయ భావాలు అంటే ఏమి పెద్దవి ఏం కాదు. ఎవరైనా ఏమైనా విదేశంలో వచ్చిన పిల్లలకి వాళ్ళు తాబీజులు కట్టడము ఇలాగే చేసేవారు. అమ్మ అలా కాదమ్మా, మీరు స్టేజ్కి వెళ్ళండి, ఈ రకమైన ఇది చేసేవారు. మా అన్నయ్య నాకు డిసిప్లిన్ అది నేర్పించారు. ఇంకా ఒక విషయం, మెయిన్ విషయం, ఒక ఏవైఎం గారి గురించి చెప్పాలి. ఏవైఎం మధుసూదన్ రావు గారు నాకు ఒక రకమైన పొదుపు అన్నది నేర్పించారండి. ఆయన ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నారు. ఒకరోజు మధ్యాహ్నం పూట డ్యూటీలో ఉన్న అందరూ ఉంటే ఆయన వచ్చారు. రాంబాబు, నీకు బీపీఎఫ్ ఎంత కట్ చేస్తున్నావు అని అడిగారు. నాకు ఫుల్గా డ్రింక్లో ఉన్నారు. అయితే సార్ ఈ బీపీఎఫ్ అంటే ఏంటి సార్, నాకు తెలియదు సార్ అన్నాను. ఇలాంటి ఎలాగే ఉంటుంది అని చెప్పి అలీగారికి పెన్ను కాగితం ఇవ్వండి అని అడిగారు. అలీగారు పెన్ను పుస్తకం ఇచ్చాను అతనికి, పెన్ను కాగితం. ఆయన ఇతనికి 2000 బీపీఎఫ్ పెట్టన్నాడు. బీపీఎఫ్ అలా చూస్తాను నా మొహం వైపు అలీగారు చెప్తే 20 చేయ అన్నాడు. చేయసరికి అన్నాడు అతను చెప్పనండి. ఆడేడు చెప్తాడు కొంటాడు, అడికి ఏం తెలియదు, పని చేతులు ఇస్తే అడికి భవిష్యత్తు మీద ఇది ఉండదు, నువ్వు 2000 రూపాయల బీపీఎఫ్ కటింగ్ రాయన్నాడు. ఇతనైతే ఇలాగంటున్నాడు, 2000 తీసేసి ఇంక నాయన ఏం బతుకుతాడు నాయన అంటే ఎవరికి ఆయన మాటకి ఎదురు చెప్పలేము. అయితే అలాగే రాసి పెట్టారు. పెట్టించిన తర్వాత డబ్ ఫైల్లో కట్ అన్నారు. ఆ తర్వాత ఈ ఫైల్లో రేపు నీకు 2000 రూపాయలు కట్ అవ్వకపోతే నీకు గేర్ జల్లేసేస్తాను అన్నారు. సరే ఏం చేస్తానని చెప్పి అలా వదిలేశాను. ఆ తర్వాత పిఎఫ్ స్లిప్లు వచ్చాయి. ఒక్కొక్కరు చూసి టైం అయిపోయారు. ఒక్కొక్కరున్నా ఏటా నీకు ఇంత పిఎఫ్ ఎక్కడి నుంచి వచ్చిందో బాబోయ్, నువ్వు మామూలు అడుగుతారా చాలా కాదు బాబు, నాది కదరా బాబు ఇదంతాను. ఆ ఏవైఎం గారి భిక్ష ఆయన నాతో బలవంతంగా పెట్టించారు అని చెప్పి నాకు చాలా ఆ పొదుపు అనేది ఏదో నేర్పించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. మీ అభిమానానికి నేను ఎన్నడూ మీకు కృతజ్ఞతను అయి ఉంటానండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. ఏరే గంటలు మన రాంబాబు గారు, థ్యాంక్ యూ. రామారెడ్డి గారికి, రాంబాబు గారికి, మన వ్యాపారి గారు చేసేది పూలమాల అంకం చేసి థ్యాంక్ యూ అమ్మ. కూర్చో అలాగే ఇచ్చాను. అన్న అలాగే ఉంచండి, అన్న అలాగే ఉండండి. ఒక్క నిమిషం రాబాబు తీసేకండి. ఇప్పుడు అలాగే మన మురళి, శ్రీ గారు, వెసలి గారు, ఎన్నప్పుడు రాజు అలాగే అలాగే ఇది అయిపోయింది. అలాగే వెరీ గుడ్. సన్మాన్ చేయవలసిన ఉంటే లైన్గా రావాలని కోరుతున్నాం. ఇప్పుడు ఉమామేశ్వర గారు, స్వామి గారు, అలాగే అలాగే శివ రెడ్డి గారు, రెడ్డి గారు, ఎమ్మెల్యే రెడ్డి గారు, మిడ్ నైట్ అప్పారా గారు, సారీ సిఎస్ అప్పారా గారు, ఇందాక ఆయన అన్నారండి మిడ్ నైట్ జాబ్ చేసామని. సిఎస్ అప్పారా గారు పడిపోతాం. సిఎస్ అప్పారా గారు, అదే దీనికి అన్ని అలా